వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, ఆశించిన ధ్యేయాలను సాధించడం అనేది క్రింది వాటిలో దేనికి సంబంధించినది? ఆప్షన్ 1 వ్యవస్థాపన, ఆప్షన్ 2 పరిపాలన, ఆప్షన్ 3 యాజమాన్యం, ఆప్షన్ 4 పర్యవేక్షణ. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 2 పరిపాలన. మరో ప్రశ్న, పాఠశాల బడ్జెట్ నందు అత్యధికంగా వేటి కొరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది? ఆప్షన్ 1 క్రీడా సదుపాయాలకు, ఆప్షన్ 2 ఆట పరికరాలకు, ఆప్షన్ 3 బహిర్గత పోటీలకు, ఆప్షన్ 4 ఆట స్థల మరమ్మతులకు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 2 ఆట పరికరాలకు. మరో ప్రశ్న, ఆట స్థలం లేని బాలుడు ఉద్యోగం లేని తండ్రిని కలిగి ఉన్నవాడు. సరైన ఆట స్థలం లేకుంటే ఉద్యోగం ఉన్నా ఉద్యోగం చేయని తండ్రిని కలిగిన వాడితో సమానం. ఈ వాక్యాన్ని తెలియజేసిన వారు ఎవరు? ఆప్షన్ 1 స్వామి వివేకానంద, ఆప్షన్ 2 జేఎఫ్ విలియమ్స్, ఆప్షన్ 3 ప్రొఫెసర్ లీ, ఆప్షన్ 4 జేబీ వాట్సన్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 3 ప్రొఫెసర్ లీ. మరో ప్రశ్న, రాష్ట్రంలో వ్యాయామ విద్యకు సంబంధించిన సిలబస్ను తయారు చేయువారిని తెలపండి. ఈ ప్రశ్న ఏపీడిఎస్సి 2006లో అడిగిన ప్రశ్న. ఆప్షన్ 1 ఎస్జిఎఫ్, ఆప్షన్ 2 శాప్, ఆప్షన్ 3 ఎస్సిఆర్టి, ఆప్షన్ 4 సిఎస్సి. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 3 ఎస్సిఈఆర్టి. మరో ప్రశ్న, పాఠశాలలో రోజువారీ ఖర్చులకు సంబంధించిన క్యాష్ రిజిస్టర్ నిర్వహణ బాధ్యతలు ఎవరు కలిగి ఉంటారు? ఆప్షన్ 1 గేమ్స్ కమిటీ సభ్యులలో ఒకరైన వారు, ఆప్షన్ 2 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, ఆప్షన్ 3 ఫిజికల్ డైరెక్టర్, ఆప్షన్ 4 హెడ్ మాస్టర్ ఆర్ హెడ్ మిస్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 4 హెడ్ మాస్టర్ ఆర్ హెడ్ మిస్. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.